మన రాష్ట్రానికి వస్తే, తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే 2026 తర్వాత మరి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. మరి నువ్వు గణాంక లెక్కలు చేస్తలేవే, గణాంక లెక్కలు చేయాలని ఉన్నది దాంట్లో. అసలు అదే వద్దు, మేము మొదలే ఇంప్లిమెంట్ చేయని చెప్పి 2014లో కొట్లాడినాం. చిన్న పొరపాటు వచ్చింది, 2026 వరకు ఆపాల్సిన అవసరం లేదు, మీరు 2014 లోపల తీసుకొస్తే 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము మోడీ గారిని అడిగినాం. ఆయన 2026 కదా, 2026 తర్వాత చూద్దాంలే అన్నట్టు తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు 2026 కూడా వచ్చినట్లేదు, ఎందుకంటే గణాంక లెక్కలు రావాలి. అంటే ఇవన్నీ కూడా ఒక 15-20 ఏళ్లకు వాయిదా వేయడానికి మోడీ గారు సిద్ధం అయినట్టు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను చట్టం చదివినా, దీంట్లో ఏం చెప్పిండదట, ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఉన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు చేస్తావు సెన్సస్? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ చట్టం లోపల 2026 తర్వాత వస్తుందని చెప్తారు సెన్సస్ తర్వాత. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, పేద వర్గాలకి రేషన్ బియ్యం ఇవ్వడానికి, పప్పులు ఇవ్వడానికి, లేకపోతే మిగతా ఏవైతే పేద వర్గాలని ఆదుకోవడానికి ఇచ్చేటువంటి ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఉన్నటువంటి మరి ధాన్యాలు అవన్నీ కూడా, గోధుమలు మిగతా అవన్నీ ఇవ్వాలని చెప్పి దాంట్లో చట్టంలో ఉన్నది. మరి దాన్ని తప్పించుకోవడానిక ఎందుకో అర్థం అవుతలేదు. ఇది ఎందుకు అంటున్నామంటే ఏదో పొలిటికల్ ఆరోపణ కాదు, ఇది రాజకీయం కోసం మాట్లాడతలే నేను. నిన్న ఇప్పుడు బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది పార్లమెంట్లో, కాబట్టే ఈ ప్రెస్ మీట్ పెట్టాను నేను. ఇవాళ కేవలం 574.80 కోట్లు మాత్రమే గణాంక లెక్కలు ఇష్యూ చేసిండ్రు. 2019 లోపల ఇదే మోడీ గారి నాయకత్వాన ప్రధానమంత్రిగా క్యాబినెట్లో 8,754.23 కోట్ల నువ్వే మీ క్యాబినెట్ ఆమోదించింది. మరి క్యాబినెట్ ఆమోదించింది నువ్వు కేటాయించాలి కదా, ఎందుకు కేటాయించలేదు? కాబట్టి మాకు ఫిషీగా అవపడుతున్నది, సంథింగ్ రాంగ్గా అవపడుతున్నది. గుడ్డెద్దు చైన్లో పోయినట్టు పోతున్నాడు మోడీ గారు. ఒక స్పష్టత లేక ఈ దేశ జనాభా ఎంతున్నది, ఏ రాష్ట్రాల్లో పడి ఎంతున్నది, ఎవరి ఆదాయ వనరులు ఎంతున్నాయి, ఇవన్నీ కూడా మరి తప్పించుకోవడానికి, ప్రజలకు తెలవకుండా ఉండడానికి, మభ్యపెట్టడానికి మోడీ గారి ప్రభుత్వము ఈ గణాంక లెక్కలు చేయడం లేదనేది అనిపిస్తుంది. మరి నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఒకే అంశం పైన, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పైనే మాట్లాడింది సోనియా గాంధీ గారు. మరి నిజంగా మహిళా రిజర్వేషన్ చట్టము మరి ఆవిడనే రాజ్యసభలో పాస్ చేయించింది, లోక్సభలో పాస్ అయింది మోడీ గారు ప్రవేశపెడితే. మరి అది కూడా ఈ సెన్సెస్కు లింక్ అయి ఉన్నది. సెక్షన్ 5 ఆఫ్ ది ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే, ఈ చట్టం వచ్చిన తర్వాత మొదటి గణాంక లెక్కల తెల్లారి నుండి అమలవుతుందో అన్నది. కాబట్టి మరి ఈ గణాంక లెక్కలు ఇప్పుడు ముఖ్యం. మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చింది, పార్లమెంట్ పాస్ చేసింది, లోక్సభ రాజ్యసభ పాస్ చేసింది, ముర్ము గారు సంతకం పెట్టిండ్రు, మొత్తం అయిపోయింది, ఇంకా ఏం లేదు. గణాంక లెక్కలు జరిగితే తెల్లారే మహిళా రిజర్వేషన్లు. గణాంక లెక్కలు చెప్తేనే దాదాపు 10 కోట్ల మంది జనాభాకి మరి రేషన్ కార్డులు వస్తాయి. గణాంక లెక్కలు వస్తేనే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు చదువుకున్నారు, ఏం చదువు చెప్పాలి, ఎట్లా పోవాలి, దేశం దిశ దశ ఆలోచన చేయడానికి ఎటువైపు తీసుకెళ్ళాలి ఈ దేశానికి అని చెప్పడానికి కావాల్సింది అతి ముఖ్యమైనది ఈ సెన్సస్. కాబట్టి ఈ బడ్జెట్ జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. లోపక ఎలాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు. మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు.
అంటే పోటీ మేము డెఫినెట్గా చెప్తున్న విషయం చెప్తున్నా. ఇప్పుడు పొలిటికల్ ఇది చాలా తప్పుడు. ఈ ఎలక్షన్స్ అనేది ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇక ఇప్పుడు ఏమైతే ఎన్యూమరేషన్ మొత్తం నువ్వు వెబ్సైట్ పెట్టేస్తే అంటే ఇప్పుడు క్యాండిడేట్లు పోటీ చేస్తా అనుకున్నాడు పోయి ఓట్లు నమోదు చేయించాడు. అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపటనే చాలా తప్పిదనాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం, ఒకసారి పోటీ చేయలేదు. సరే, ఇది మా ప్రకారంగా దీన్ని డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మేము ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉన్న విషయాలు చెప్తున్నా, దీని మొహమాటం లేకుండా. కానీ నా ప్రకారంగా వ్యక్తిగతంగా నేను ఇంకా పార్టీకి అండగా ఉంది, కానీ వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ. దీనికి చాలా మార్పులు చేయాలి. ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, టీచర్ ఉంటాడు, అతనికి 2 ఓట్లు ఉన్నాయి. అదే రోజు పోయి టీచర్కి వస్తాడు, అదే రోజు పోయి గ్రాడ్యుయేట్కి ఎత్తాడు. మరి నాలాంటాడు ఇక్కడ ఎవరన్నా టీచర్లు ఎవరు లేవు. మరి మేము ఎవరు లేవు. మా కళ్యాణ్ అంటాడు మా వకీలకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు, న్యాయవాదులకి. మా డాక్టర్ బిఎన్ రావు ఉన్నాడు, మా డాక్టర్లకు ఒక ఎమ్మెల్సీ కావాలంటాడు. కాబట్టి దీనిపైన పెద్ద చర్చ పెట్టాలి. జై తెలంగాణ. పోకూడదు. మండలి అనేది కంపల్సరీ ఉండాలి. 2004లో నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడిన బిల్లు వచ్చినప్పుడు ఆ రోజు మండలి అనేది చాలా అవసరం. పెద్దల సభ, ఏదైనా శాసనసభ్యులు తీసుకొచ్చినటువంటి చట్టాల లోపల కొంత మంచిగా చర్చించడానికి కొంత మేధావి వర్గాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో మన స్థానిక సంస్థల నుంచి గెలిచినటువంటి అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి. కంపల్సరీగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండాలి. కానీ మోడీ గారి ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్స్ని దేశవ్యాప్తంగా రద్దు చేసింది. ఎమ్మెల్యేలుగా లోక్సభలో కూడా 2 ఉండే. రద్దు చేసినప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చూసుకోలేదు. చట్ట ప్రకారంగా రాజ్యాంగం ఏం చెప్తుందంటే 40 మంది కంపల్సరీగా ఉండాలి. ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడాలంటే 40 మంది కంపల్సరీగా ఉంటేనే మినిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ 40 మెంబర్స్ ఉండాలని చెప్తుంది రాజ్యాంగం. 40 మెంబర్స్ ఎట్లుండాలి అంటే చెప్తారంటే ఆ రాష్ట్ర శాసనసభలో 1/3 ఉండాలంటది. మీరు కిందికి వెళ్ళి లెక్క తీస్తే 40 ఉన్నారు ఇప్పుడు మనకి. ఈ 40కి 1/3 ఉండాలి అంటే 120 మంది ఉంటేనే 1/3 అవుతారు. కాబట్టి 120 మంది ఉండే తెలంగాణ శాసనసభ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 119 డైరెక్ట్గా ఎన్నికయ్యేటువంటి శాసనసభ్యులు, 1 ఆంగ్లో ఇండియన్. అయితే ఆంగ్లో ఇండియన్ తీసేసారు. తీసేసినప్పుడు ఒక సేవింగ్ క్లాజ్ పెట్టనుండే బిల్లులో. అందుకే పార్లమెంట్లో కొంత లెజిస్లేటివ్ మీద అవగాహన ఉండే వాళ్ళు ఉండాలి. దురదృష్టవశాత్తు మరి ఏ కారణమైందో ఏమైందో ఆ బిల్లు వచ్చినప్పుడు చక్కగా చర్చించలేదు. అరే తెలంగాణకు మునుగుతుందిరా ఈ బిల్లు, ఇట్లా పెడితే తెలంగాణ రాష్ట్రానికి అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ పోతుంది, ఒక సేవింగ్ క్లాస్ పెట్టండి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ సీట్లు పెంచేది ఉన్నది, పెంచేంత వరకు ఈ రాజ్యాంగం దీనికి అడ్డు రాదని చెప్పి ఒక సేవింగ్ క్లాస్ పెట్టనుండే. పెట్టలేదు, పాస్ అయింది. నేను ఒక అడ్వకేట్ కాబట్టి నా లీగల్ ఒపీనియన్ చెప్పిన నేను. సరే, రెస్ట్ ఈజ్ హిస్టరీ.